విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మీరు చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం అని అందరికీ తెలుసు. వాళ్ళ ఓట్లు చీలుతాయని చెప్పి ఇక్కడ మేము కంటెస్ట్ చేయలేము. మీకు ఏం కావాలంటే అది మేము చేస్తాం, మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం అని ఒప్పందం జరిగిందని అందరికీ తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఈ 2024 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అలాంటి స్టాండ్ తీసుకుని వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారండి? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా వైసీపీకి? బీజేపీ వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తారు. వైసీపీ వాళ్ళు బీజేపీ చేస్తారు. వైసీపీ వాళ్ళే బీజేపీకి చేస్తారు. వాళ్ళు వద్దన్నా చేస్తారు. అక్కడ నేను కాదు సార్, నేను పార్లమెంట్ లో బిల్లుల విషయంలో ఏ విషయంలో చేస్తారు, కంటెస్ట్ చేయరు వాళ్ళిద్దరు. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది. వాళ్ళకి ఎగనిస్ట్ గా ఇప్పుడు వేయలేదు. ఇద్దరు చేస్తున్నారు. అవును, ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? ఎందుకు చేస్తున్నారంటారు సార్? మీకు తెలీదా? నాకు తెలియదు సార్. ఎందుకు చేస్తున్నారంటారు సార్? సర్లే, ఇంకా అంత దూరం మనకెందుకు. అలాగే సార్, చెప్పండి సార్. వద్దులే, అంత దూరం మనకెందుకని. ఎందుకు చేస్తున్నా అందరికి తెలుసు. ఓకే, సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో జనసేన వచ్చే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే టీడీపీని డామినేట్ చేసి, అన్ని పార్టీలు డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అడిగారా? కాదు, ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందా? అంతలా కూడా పార్టీ బలోపేతం అవుతుంది. రోజు రోజుకి బలోపేతం అవుతుంది. రోజు రోజుకి అందులో స్ట్రెంగ్త్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతో మంది చూస్తూ ఉన్నారు. మీరు రోజుకి జాయిన్ జరుగుతూ ఉంది. త్వరలో సంచలనాలు కూడా చూడబోతున్నారు. సంచలనాలు అంటే పవన్ గారు సీఎం అనే జాయినింగ్స్. అవునా? సంచలనాలు కూడా ఎందుకంటే బయట పవన్ గారి మీద సంచలనాలు కూడా చూడబోతున్నారు. బయట పవన్ గారి మీద సంచలనాలు చూడబోతున్నారు. సంచలనాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకేముంటది? అభిమానం. అలాగే సార్. సరే, మీరు అంటున్న సంచలనాలు సరే అందరికీ తెలియాలని కోరుకుంటాం. కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరు చెప్పారన్నమాట? బయట వినిపిస్తుంది. వింటా ఉంటాం. నిజాలా? అందులో నిజం ఉందా లేదా? ఎవరు చెప్పారు? ఎందుకు అలా కాదు సార్, మీరేమనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీ మీరు సీఎం అవ్వాలని పెడతారా, లేకపోతే ఎవరన్నా ఇప్పుడు మీరు పోటీ చేసేది మీరు గెలవాలని చేస్తారా, లేకపోతే ఏ మనిషి అయినా గెలవాలని చేస్తాడు? ఆ లాజిక్ మిస్ అయ్యి మనం మాట్లాడడం అనవసరం కదా. ఓకే, అంటే ఫాల్స్ ప్రాపగండా అంటారు. ఆ లాజిక్ మిస్ అయ్యే వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడడం అనవసరం. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసేది అవతలను గెలిపించాలని నేను పోటీ చేసి, నేను అవతలను గెలిపించాలని నేను ఎందుకు పోటీ చేస్తాను? ఓకే, అది అలా సాధ్యం? అది కాదు కదా. ఓకే, సో పొత్తులు ఎన్నో. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ కొంతమంది పొత్తు పెట్టుకుంటుంది, వైసీపీని బయట నుంచి సపోర్ట్ చేస్తూ అంటారు. రకరకాల విషయాలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటి మీద ఎవరికి తగినట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు అంటే మీరు ఇప్పటి వరకు అంటే నా ఎదుగుదలకు ఆయనే కారణం అని చెప్పారు కదండి. ఆయన మీ దగ్గరికి వచ్చి లేకపోతే మీరు ఆయన కలుసుకొని ఏదో మాట్లాడుకొని జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపోండి, నాకు సపోర్ట్ చేయండి అని అన్నారనుకోండి, చేస్తారా సార్? ఆయనను క్షమిస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు. దేవుడు క్షమించడు ఆయన క్షమిస్తే. అలాంటి వ్యక్తిని నేనేం చెప్పాను, 2 వరస్ట్ ఫెయిల్యూర్స్లో ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. తన కన్ను చూపు పడితే నాశనం అయిపోతాం. షేకండ్ ఇస్తే చేయవారు చేసుకుంటాను. అంత దరిద్రమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి బతిలాడడంగా ఆయన పక్కన పెడితే అసలు ఎలర్జీ నాకు అతను చూస్తే. ఓకే, ఎలర్జీ. 2024 ఎలక్షన్లో తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకప్పుడు మీకు బాగా సన్నిహితులైన ఆయన బాగుండాలి, మీరు ఆయనకి సన్నిహితులు, ఆయన బాగుండాలని కోరుకుంటాం. మీరు ఆయనకి సన్నిహితులు అనొచ్చు కదండి. చూడండి, ఆయన బాగుండాలని కోరుకుంటాం. నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటాం? ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? నేను 14 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో బాగుండాలని కోరుకుంటాను. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను? చెప్పండి.
ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? బాగా ఇప్పటికీ బాగానే ఉంటుంది. అలా కాదు సార్, కాదు ఆయన కాదు చుట్టూ ఉన్న ఆయన వాళ్ళు చేసిన పనుల వల్ల డ్యామేజ్ అని సరే, చెప్పాను సరే, తప్ప, సరే. నాకు ఆయన వల్ల ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు. నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పకూడదు. నన్ను ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా చూశాడు. నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్ చెప్తా ఉన్నా. అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు, అంతే తప్ప నన్ను ఆయన ఏమనలేదు, నేను ఆయన ఏమనలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు. కొంతమంది దుర్మార్గుల మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఇవాళ ఆయన పరి తెచ్చుకోండి అని చెప్తున్నాను తప్ప నేను ఆయనే అంటాను. మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు? చాలా అభిమానంగా ఉండేవాళ్ళండి. నేను అత్యంత అభిమానించే టాప్ 5 నువ్వు ఒకడమని చెప్పేవాడండి. నేను ముఖ్యమంత్రి రోజు నేను మంత్రిగా ఉంటే ఎలబొగ్గలిగిస్తానండి. అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా? 5 సార్లు ఇంటి దాన్ని కలిసి కూర్చున్నానండి. 2 బర్త్డేలకి నా బర్త్డేకి నా ఇంట్లో ఉన్నాను. చాలా ఆనందమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. కానీ పొలిటికల్ అవసరం, సొంత చెల్లె బయటకు వెళ్ళింది, నేనెంత అందులో. సో నా అవసరం నేను బయటకు. చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు. ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి. నేను ఒక 2 టైమ్స్ కలిసా. ఒకసారి సోలో సినిమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశాను. మీరే ప్రొడ్యూసర్ కాబట్టి 2 టైమ్స్ కలిసా. ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు, 1 అవర్ కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు, కాఫీ టీ తాగదాకా వదలలేదు, చాలా ప్రేమగా మాట్లాడాడు, చాలా ఆనందంగా మాట్లాడాడు. పార్టీలకు ఆహ్వానించాడు. అప్పుడు ఆహ్వానించారండి సోలో టైంలోనా? రండి మీరు అందరూ నేను అడిగాడు, నన్ను చెప్పారు కూడా పాపం. మరి అప్పుడు మీరేమన్నారు? చాలా 15 మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు, వంశీ నువ్వు ఎంత మంచిడు అని కూడా అడిగాడు నన్ను. అప్పుడు మీరేమన్నారు? అలాగే సార్ వస్తానని చెప్పా. కానీ నాకు ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతే తప్ప. అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వచ్చారు. కావాలని చూడ ఓకే పోటీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఓకే. అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు, అంతే. ఓకే. సరే సార్, ఇంకా ఫైనల్గా వంశీ గారి ప్రయాణం 2024 తర్వాత ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా, మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా? ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నన్ను అభిమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు. నాతో రాని వాళ్ళందరూ నా శత్రువులే. నా మేలు కోరినాడు ఎవడు నాతో రాడు. నాతో రాలేదంటే నా మనిషి కాదు, సింపుల్. ఇంకేముంటుంది అక్కడ? నాతో రాకపోతే నా మనిషి కాదు. సరే వంశీ గారు అవసరం కోసం కొంతమంది అలాగా సార్, నాతో పాటు కొంతమంది జర్నీ చేసిన అందరు రావాలనే లేదు, అందరూ అవమానించలేదు. నాతో వచ్చిన నా మనుషులు, నాతో రాని నా మనిషి కాదు. వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాఢంగా కోరుకుంటున్నారా లేదా అన్నది నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా ఉండొచ్చు. కోరుకుంటున్నారా మంత్రి? తప్పట్లేదు సార్, నేనేం తప్పట్లేదు, కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నాను. నేనే కోరుకుంటున్నాను, ఆటోమేటిక్ కోరుకుంటారు. సో మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఖచ్చితంగా 2 నా గోలు రీచ్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మా నాయకుడు అన్నదండలు ఆ దేవుని అన్నదండలు అవుతామేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపున మా ఛానల్ తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరిక ఏదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన అనుభవించిన కష్టాలు, బాధలు, వైసీపీ పార్టీలో నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎలాంటి కారణాలు ప్రేరేపించే ఇలాంటివన్నీ పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.